అందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అనుకున్నది అధికారుల బదిలీ గురించి. నిన్న పేపర్లో వెంకటరామరెడ్డి అనే ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ముందు రోజు ఏపీ మన బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి అనే ఒక జూనియర్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ని సీనియర్ పోస్టులో పెట్టిన అతన్ని అక్కడి నుంచి తీసివేయటం జరిగింది. ఇవన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే. అసలు విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరన్నది మనందరికీ తెలుసు. వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు యాక్చువల్గా ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు కొనసాగటానికి అర్హతే లేదు. సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. మరి ఎందుకు ఆలస్యమైందో దురదృష్టం. బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్. సో డీజీ గారు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే ఒక ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు. సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు. అలాగే మరి గతంలో కొంతమంది ఐఏఎస్ అధికారుల్ని మారిస్తే మరి వారి స్థానంలో ఐపీఎస్ అధికారుల్ని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం. ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలిలో. మరి ఆ ప్యానల్ సెలక్షన్, వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం. సో అందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ మేము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అన్ని పేపర్లో వచ్చింది, సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను చూడలే ఈరోజు సాక్షి. సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే, జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు బదిలీ అంటే టెంపరీగా, ఆ తర్వాత సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం. చూద్దాం. మరి నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డెసిషన్ వస్తుంది అన్నదే సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది. నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా. చూద్దాం. ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్. సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు. బట్ ఇట్స్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని
నా ప్రగాఢ విశ్వాసం. దీని మీద మీకు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు ప్రశ్నించే నాన్న గారు మీరు ఏమన్నా ప్రశ్నిస్తారా? జరిగింది, నెట్లో జరిగింది. సరే, మొన్న టీవీలో చూసాము, పెడన మచిలీపట్నం విపరీతంగా ఉన్నారు జనం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మన ఊర్లోనే భీమవరంలో జరిగింది. సుమారు 980 చిల్లర బస్సులు రాశారు. ఎక్కడెక్కడ డిపోల నుంచో తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొచ్చారు. బస్సుకి 900 బస్సులు, 80 బస్సులు అంటే బస్సుకి 10 మంది వస్తే 9800 మంది పొరుగురు నుంచి రావాలి. మరి అక్కడ పట్టుమని 6-7 వేలు కూడా లేరు, ఏళ్లతో లెక్కెట్టి జనం. మరి అంత అటర్ ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్. బస్సులు ఎక్కువ, జనం తక్కువ, చెట్ల నరుకుడు వేలవేలాడిపోతున్నాయి. ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడుతున్నా కాదు, షాపులలో భయపడుతున్నా కాదు, చెట్లు కూడా. ఇప్పుడు మనిషికి నీడనిచ్చే చెట్టు, పక్షికి గూడునిచ్చేది చెట్టు. మరి ఇంతమంది మనుషుల్ని ప్రాణవాయువు ఇచ్చే ఆ వృక్షాలని, వాటి మీద జీవించే ఆ పక్షుల్ని, ఇన్ని ప్రాణుల, ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియజేస్తున్నారు. రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే, సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి, గ్రాఫిక్స్. నా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే, ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర 2000 మంది ఉన్నారట మ్యాక్సిమం. అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్, అది నా పార్లమెంట్ కాదు, ఆ జంక్షన్ జామ్ అయిపోయింది. లోకల్లో వాళ్ళు కానీ, కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ, వేలాది జనం అక్కడ. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి రాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా అని చెప్పడం, కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు. సరే, తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి, మాయా, జగన్ మాయా అదంతా. సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాలు తీశారు, 3 సినిమాలు, 1 కాదు 2 కాదు. ఒకటి రిలీజ్ అయింది, వారానికి పోయింది. ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది, 1 రోజులో పోయింది. 3వ సినిమా రిలీజే కాల. డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా 100 కలెక్ట్ చేసి చూపెట్టమన్నా, కావాలంటే 100 తీసుకుపోరా బాబు, ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పారు. ఆ తర్వాత వర్మ గారు ఇంకా బయోపిక్లు తీయటం మానేస్తాను, పనికిమాల వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి, ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు. 3 సినిమాలు వదిలేడు, ఒక్కడు చూడలేదు, మన ఊర్లోకి వచ్చారు, ఎవడో పట్టించుకోవాలా. దానికి ఏం చేయాలి? ట్రాఫిక్ జాములు చేసి, ఈ పనికిమాలిన పోలీసుల సహకారంతో అటు ఇటు దారులు ఆపేసి, బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి, ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది. చూసారా మీరు? యాక్టివ్ పరదాలు, ఆ పరదాల్లో మళ్ళీ ఈ 3 రంగుల పరదాలు. మరి అది పోలీసులు ఎలా అలౌ చేశారో నాకు తెలియదు. రోడ్డు పొడుగుతూ
జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 రంగులతో పరదాలు కట్టేశారు. ఆ 3 రంగులతో పరదాలు కిలోమీటర్ 2 కిలోమీటర్లు పరదాలు కట్టారు. సరే ఇతను పైకి ఎక్కడం మానేశాడు. అప్పుడు అదే కొట్టించుకున్నారు, అది నిజం. సంబంధం లేని వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇంకెవరి మీద తోయాలని చూస్తున్నారు. సో ఆ డ్రామా తర్వాత మరి ఎంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది. అది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా. జనం లేక అతని సభలు వెలవెల పోతున్నాయి. ఏదో అలా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఏదో నీరాజనం అని ఆ జనం అని. నీరాజనం అయితే ఉండొచ్చు, జగనన్న సారా బ్యాచ్. బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా మహిళల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర కొద్దిపాటి మహిళలు కనపడుతున్నారు. ఈ రోడ్ షోలో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కానీ, కళ్యాణ్ గారు రోడ్ షో కానీ, మేల్ ఫీమేల్ రేషియో మీకు ఆల్మోస్ట్ 50-50 ఉంటారు. ఇఫ్ నాట్ 50-50, 55-40. మన పాలకొల్ల సభలో చూసాం, విపరీతంగా ఉన్నారు లేడీస్. మీరు ఇటువంటి రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే లేడీస్ మీకు కనపడరు, ఓన్లీ మగవాళ్ళే కనపడతారు. ఎందుకు అంటే స్వచ్ఛందంగా ఎవరో రాట్లా. సరే వాళ్ళు ఏదో మద్యం కావచ్చు, లేకపోతే మాదిరి బిర్యానీ కావచ్చు, ఏదో ఇచ్చి లేకపోతే భయపెట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది ఆ ప్రజల్లో వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసినా, మహిళల పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో అది చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నటి వరకు సరే ఇది చట్టా మార్కెట్ అనేది ఇట్స్ ఇల్లీగల్, కానీ అన్ని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక దిక్సూచిలాగా మనం ఫాలో అవుతున్నాం. 3 రోజుల ముందు అంటే ఒక రాయి, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఆ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అలా అలా వెళ్ళిన తర్వాత మన జిల్లాల్లో పూర్తిగా డిజాస్టర్ అయిపోయిన తర్వాత మీరు నిన్న అదే సట్టా మార్కెట్ చూస్తే 6 నుంచి 8 సీట్లు ఒకే రోజు తగిలి. ఇది క్షణాభివృద్ధి చెందుతుంది. ఇవాళ నుంచి దినాభివృద్ధి కాదు, క్షణాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్లో భయం వచ్చింది, ఒక రకమైన భయం. నీ ఆస్తి నీది కాదన్న భయం చాలా దారుణం. ఎక్కడైనా సరే రీసర్వే చేసి ఫ్రెష్గా డాక్యుమెంట్ ఇచ్చాడంటే ఓ బోసుమోహం ఫోటో ఎవరిదో మీకు తెలుసు, చెప్పక ఈ ఫోటో ఉండదు, వాళ్ళ ఫోటో ఉంటుంది. మీకు జెరాక్స్ ఇస్తారు, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఒక అర్థం కాని కన్ఫ్యూజన్. మీ ఆస్తి మీది కాదు, మీ బర్త్ సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉంటుందో లేదో తెలియదు, ఒకటి ఫోటో ఉంటుంది. రేపు జూన్ 4 తర్వాత అతను ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ ఫోటో మటుకు నువ్వు లాస్ట్ మంత్లో పిల్లల కంటే ఆ సర్టిఫికేట్ మీద ఆ ఫోటో మనం ఉంచుకోగలం. మనకి ఇష్టం లేదని తిరస్కరించిన వాడి మొహం మన ఒంటి మీద తప్ప ప్రతి డాక్యుమెంట్లోనూ అదే ఫోటో వేసేసుకుంటున్నాడు. అది మనం సహించగలం? ఈ వెర్రి మళ్ళీ అతను వచ్చి క్వశ్చన్ లేదు. ఒకవేళ వస్తే ఓహో జనం మన పేరు మన మొహం ఇంత దారుణంగా లైక్ చేస్తున్నారు కాబట్టి మగ పిల్లవాడు పుడితే జగన్ అని, రెడ్డి అయితే జగన్ రెడ్డి అని పెట్టుకోవచ్చు, రాజులైతే జగన్ రాజు అని పెట్టుకోవచ్చు, బ్రాహ్మణులు అయితే జగన్ శాస్త్రి అని పెట్టుకోవచ్చు అని ఫ్రీడమ్ ఇస్తాడు తోక వరకు. అసలు పేరైతే జగన్ ఉండాల్సిందే. జగన్ యాదవ్, జగన్ గౌడ్, ఇలాగా భారతి వర్మ, భారతి శర్మ,
ఆడవాళ్ళు పుట్టినప్పుడు జగన్ అంటే బాగోదు కాబట్టి ఫిమేల్ 50-50 పుడతారు కదా. సో ఆ పేర్లు ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలంటే వర్షారాజు, హర్షిణి రాజు, అయితే అలా అటువంటి స్త్రీలైతే 3 పేర్లు, పురుషుడైతే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా వాడతాం మానేశారు. సో రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. సాక్షిలో కూడా కనపడతలేదు కదా ఇప్పుడు, ఏదో బ్లూ లోగోలు వచ్చినాయి కానీ ఒక పక్కన ఆయన ఫోటో ఉండేది, అవి ఏం లేవు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ జగన్ వర్మ, జగన్ శర్మ నేను చెప్పింది కాదు, నాకు ప్రజలు చెప్పింది చెప్తున్నా. సో అంచేత ఇది నా అభిప్రాయం కాదు, ఇది జనాభిప్రాయం. సో కాబట్టి ప్రజల్లో కూడా ఈ అన్యాయాలు, అరాచకాలు ఓపెన్గా వెళ్ళిపోయాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అతను వచ్చే ప్రసక్తి లేదు. అన్ని సూచికలు దానికి తగ్గట్టే ఉన్నాయి. అప్రతిహతంగా ఈ కూటమి కనపడుతుందా? చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కనపడుతున్నారా వీడియోలో? ఏం మరి సో కనిపిస్తే అప్రతిహతంగా కూటమి అద్భుత విజయాన్ని సాధించబోతోంది. ఇది పచ్చి నిజం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు ఎన్ని టక్కుటమార గతి కర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించిన ప్రజలైతే డిసైడ్ అయిపోయారు. ఈసారికి చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప మళ్ళీ తప్పు చేసే ఉద్దేశంలో లేరు. తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నారు 60% మంది. 40% ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ 60% ప్రజలు అతన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి అతిపెద్ద విజయం కూటమికి దక్కనున్నది. దీని మీద ఏదన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే అడగచ్చు. కాదు, నేను కూడా చేయించా, నేను కూడా చేస్తూ ఉంటాను, నా స్నేహితులు చేస్తారు. వి ఎక్స్చేంజ్ నోట్స్. సో ఒకే చోట వాళ్ళు ఫాలో అయిన పద్ధతి కానీ మేము ఫాలో అయిన పద్ధతి కానీ ఏమైనా తేడా ఉందా, సో ఎక్కడ తేడా వచ్చింది, ఆ తేడాకి నెక్స్ట్ చేయబోయే సర్వేలో కరెక్షన్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో ప్రజల మూడు చాలా క్లియర్గా ఉంది. ముఖ్యంగా జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత మెయిన్. ఇప్పుడు ఎలక్షనే జగన్ యాంటీ జగన్. జగన్ వద్దు అనుకుంటున్న వారు రాష్ట్రంలో 60% ఉన్నారు. అది కొంత వేరే పార్టీలకి ఒక 60% అంతా ఇండిపెండెంట్కి కూడా వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ముఖ్యంగా ఎన్నిక జరిగేది జగన్ ఉంచాలా, జగన్ని పంపాలా అనే దాని మీదే ఈ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి జగన్ని పంపాలనుకున్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కూటమికి, జగన్ని ఉంచాలనుకున్న వాళ్ళు జగన్కి, అతనికి సానుభూతి పరులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఓటు వేస్తారు. నోటిఫికేషన్ వచ్చేసింది సార్. అభ్యర్థులందరినీ అక్కడికి రమ్మన్నారు. విజయవాడ రేపు మెసేజెస్ వస్తాయి. 21వ తారీఖు ఆయన చేతుల మీదుగా అందరికీ బీఫారాలు ఇస్తారని చెప్పి. ఇందాక మీరు చెప్పిన సర్వేలో మీకు వచ్చిన సర్వే అంటే అందరికీ తెలిసిందే, మళ్ళీ నా నోటితోటి చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని ప్రేమించే సామాజిక వర్గం, ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పే సామాజిక వర్గం ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది పాపం మంచి జరిగిందంటేనే ఓటు వేయండి అని చెప్పారు. అనాలిసిస్ ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ చెప్పాలి. నీకు జరిగిన మంచి ఇంత, నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి లాగేసింది ఎంత, అది నీ దగ్గర లాగాడా, నీ దగ్గర నీ భర్త లాగేసింది
మా వాళ్ళు ఆయేశాడా, జగన్మోహన్ రెడ్డి ఆయేశాడా అనేది సవివరంగా ఈ 15 రోజుల్లో సక్సెస్ఫుల్గా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఆ 40-30 అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సార్ మీరు నామినేషన్ ఎప్పుడు వేసే అవకాశం ఉంది? ఈ రోజు నా తరపున మా అబ్బాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వెళ్ళారు, బహుశా ఎనీ టైం దేమంటున్నారు. నేను 22వ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నాను అరౌండ్ 12 o'clock అలాగే. సార్ మీరు రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పినట్టు చెప్పండి, ప్రముఖ నాయకుని కుటుంబ సభ్యులు ఒకటే ప్రముఖ నాయకుడు అపోజిషన్ లో, ఇంకెవరు నాయకుడు అంటే అతను ఎలాగో ఉన్నవారు. ఒకటే ప్రముఖ నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతని కుటుంబ సభ్యులు ఎవరున్నారు? తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది. తల్లి చెల్లి గల్లీలో లేని చెల్లి నా కొడుకుని అన్నట్టు. మరి ఉన్నది భార్య. ఇంకా రెడ్డిస్ ఉన్నారు కదండి, ఇంకా ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో రెడ్డిస్. అంటే అతను నా విజయాన్ని అంత ఈజీ చేస్తాడని నేనైతే అనుకోవట్లా. మరి అది జరిగితే ఆయనకు కూడా రుణపడి ఉంటా. మరి నిజంగా ఆ శుభవార్త చెప్పగలిగితే ఎమ్మెల్యేగా ఎంపీ సీటు నాకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే. అది కూడా పేపర్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, అయినా వారు కన్సిడర్ చేయలేదని పేపర్లో వచ్చింది. నేను గతంలో ప్రయత్నించా. ఆ తర్వాత తెర వెనుక ఉన్నది వేరే వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి కూడా సంబంధం లేదని తెలిసి ఇంకా అనవసరం, శత్రువు బలవంతుడు, అప్పుడప్పుడు శత్రువుకి తన బలం చూపెట్టే అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత మన బలం ఏమన్నా ఉంటే చూపెట్టుకుందామని చెప్పి శత్రువు తీసుకున్న డెసిషన్ని మన్నించడం జరిగింది. 22 ఎలా ఉండబోతుంది? నేను గెలవబోతున్నాను. రామరాజు గారు, శివరామరాజు గారు సంపూర్ణ సహకారంతో నేను వారిని కలుస్తాను. కలిసి వారి సంపూర్ణ సహకారం అర్థిస్తాను. వారిద్దరి సహకారంతో అద్వితీయమైన విజయం అయితే వస్తుంది. అది నా నమ్మకం, నిజం కూడా. ఎందుకంటే రాష్ట్రం అంతా సర్వే చేయించిన ఒంట్లో సర్వే చేయించలేనా? అదే సార్ మీరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి శాసనసభ అభ్యర్థులకి మీరు సహకారం అందిస్తారు, మీ వేవు ఆమె కూడా ముందుకు ఓవరాల్ గా కోస్టల్ నార్త్ కోస్టల్ కానీ కోస్టల్ ఆంధ్ర కానీ నెల్లూరు వరకు తెలుగుదేశం పవనాలు వీస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. రాయలసీమ పువ్వు నేను అన్నట్టుగా ఉన్నమాట నిజం. సో ఇక్కడ 1-2% అటు ఇటు డిఫరెంట్గా నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఆదరించింది పార్టీ. సో కాబట్టి డెఫినెట్గా మీరు ఆర్థిక సహకారం అందిస్తారంటారండి? ఆర్థిక సహకారం రూల్స్ ప్రకారం అందించకూడదు, రాజకీయ సహకారం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే అంజిబాబు గారితో కలిసి రంప వెళ్ళాం, మొన్న నరసింహపూర్ వెళ్ళాం, దానికి ముందు రోజు ఆయనతో వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సో అలాగా రాజకీయంగా డెఫినెట్గా నాకు ఒంటిలో ఎప్పుడు గ్యాప్ దొరికినా మా స్నేహితులు అందరూ స్నేహితులందరి దగ్గరికి నా వల్ల ఓట్లు పడతాయి అని వాళ్ళు అనుకుంటే, వాళ్ళు రమ్మంటే డెఫినెట్గా నేను ఉంటా. డెఫినెట్గా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన జిల్లాకి ఎక్కడొచ్చినా ఒక్క జిల్లా అయినా సమీపంగా ఉంటే డెఫినెట్గా కలుస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎల్లుండి భీమవరంలో మీటింగ్ ఉంది. ఎల్లుండి సాయంత్రం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉండి భీమవరం
హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా వేరు వేరేం కాదు. భీమవరం చుట్టూ ఊళ్ళు ఉంది, ఊళ్ళ మధ్యలో భీమవరం ఉంది, అంతే కదా. ఈ రెండింటిని ఎవడు విడదీసేది లేదు. పొలం అక్కడ, ఇల్లు ఇక్కడ. రామరాజు గారు మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తారంటారా? మీతో పాటు నేను ఖచ్చితంగా రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో రామరాజు గారు ప్రచారం ఎందుకు చేయరు? మీతో కలిసి నడుస్తారా? మీతో ఆయన నాతో కలిసి నడవక్కల, నేను ఆయనతో కలిసి నడుస్తా. నేను ఆయనతో కలిసి నడుస్తా. ఆయన్ని నాతో పాటు కలిసి నడవమని నేను అడగను, నేనే ఆయనతో పాటు కలిసి నడుస్తా. అది ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు ఎంపీ సీటు రానందువల్ల, నేను పోటీ చేయవలసిన అవసరం ఉందని భావించినందువల్ల నేను నా సొంత ఊర్లో పోటీ చేయవలసి వస్తుంది. అంతే తప్ప నా అభ్యర్థిత్వం కరెక్ట్ అని చెప్పి కాదు, రామరాజు గారి అభ్యర్థిత్వం కరెక్ట్ కాదు అని కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీగా నేను పోటీ చేసే అవకాశం ఎంత ప్రయత్నించినా లేనప్పుడు రామరాజు గారికి పార్టీ నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది. అది నిజం. అధికారికంగా ఇప్పుడు రేపు మీ ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? కొండేపూడి స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను మరి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలే. సో మరి నేను ఎంపీగా చేసినప్పుడు వేరు, ఇప్పుడు కొండేపూడి ఈశాన్యం. సో భీమవరానికి అయితే నేలపోగలట. సో ఇది కొండేపూడి. సో కొండేపూడి నుంచే నామినేషన్ అయిన తర్వాత ఒక్కసారి తిరుపతి వెళ్ళొచ్చారు. ద్వారకా తిరుమల టచ్ చేసుకుంటూ నన్ను ఈ కస్టడీలోంచి బ్రతికించింది. అన్ని విధాల ప్రజలు కాదు, ప్రభుత్వ పెద్దలు ఎన్ని కష్టాలు పెట్టినా నేను నమ్ముకున్నది వెంకటేశ్వరని. సో కాబట్టి వెంకటేశ్వరని దర్శించుకుని వచ్చి వెంటనే ఇంకా 10 దాకా తిరగవచ్చు కదా, పొద్దున్న నుంచి 10 దాకా తిరుగుతూనే ఉంటా. అది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నిన్న నేను పేపర్లో చూసా, కడప హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు. లేకపోతే ఏముందిలే అని చెప్పి, దేవుడికి తెలుసు మీకు తెలుసు అని చెప్పాడు కదా. చిన్నాన్ని ఎవరు చంపారో ఆయన క్లియర్గా చెప్పాడు. దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని చెప్పి మరి అంత రెక్లెస్గా ఉన్న వ్యక్తి మరి భయపడుతూ కడప కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి కాదు కడప, ఇలా జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి గ్యాగాటలు రావాలంటే హైకోర్టుకి వెళ్తారు ఎవరైనా. మరి కడప కోర్టుకి వెళ్ళి ఇలాగా మర్డర్ చేసామని చెప్పి అంటున్నారు. అలా ఎవరో మాట్లాడకుండా ఉండాలి అంటే ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, షర్మిల అండ్ సునీత, వీళ్ళ 5గురికి ఆ మర్డర్ కేసు గురించి మాట్లాడవద్దని చెప్పినట్టుగా ఉన్నారు. అంతే కదా, 5గురికేగా. ఆనికి, వర్మకే, రాధాకృష్ణకే, నాకు కాదు, నేను నీకు కూడా కాదు. మనం మాట్లాడుకోవచ్చు. మనకు లేదు కడప కోర్టు ఆర్డర్, మనకు లేదు. వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇవాళ సాక్షి పేపర్ చదవలేదు అన్నాను కదా, నిన్న మొన్న చదివా. వాళ్ళు నిన్న మొన్న ఎప్పుడు సాక్షిలో దానికి ముందు కూడా వివేకానంద రెడ్డి గారిని, వారి కుమార్తె, వారి అల్లుడు, వీళ్ళే హత్యమనుకున్నారు. ఒరిజినల్గా పేపర్లో అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి, దేన్నైతే చంద్రబాబు నాయుడు గారు చూస్తే భయపడతారో అదే ఆయన చేతిలో పెట్టి
ఏది గొడ్ల లేకపోతే కత్తి ఏదో పెట్టాడు వేట కత్తి. డైరెక్ట్గా గొడ్ల అంటే నీకెలా తెలిసిపోయింది అంటారని మరి చేతి కత్తి పెట్టినట్టున్నాడు అప్పుడు ఫోటోలో. సో కత్తి పెట్టాడు. మరి అలా అవన్నీ చేయొచ్చా? సిబిఐ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఏ టైంకి ఎవరు ఎక్కడ అసెంబ్లీ అయ్యి ఇవన్నీ చేశారు, ఏ టైంకి తెల్లవారుజామున ఎవరు అప్పట్లో తాడేపల్లి కాదు కదా ఏంటది లోటస్ పాండ్ బంగళాకి ఎవరు ఫోన్ చేశారు, ఈయన పాత చీఫ్ సెక్రటరీ గారు అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఒకసారి కోర్టు పరిధిలో పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత నాకు తెలిసి కోర్టు డాక్యుమెంట్ మీద పబ్లిక్ డొమైన్ మీద మాట్లాడకూడదు అంటాను. లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 170 కేసులు ఉన్నాయని రాస్తారు రేపు ఎప్పుడు పెట్టిన. నేను కూడా నా మీద మా ఆవిడ పెట్టినవే ఉన్నాయి, జగన్ పెట్టినవే ఉన్నాయి, ఇంకేయో 2-3 అన్నీ కలిపి ఒక 20 కేసులు ఏవో ఉన్నాయి, నేను వేస్తాను. దీని మీద ఏదో పేపర్లో కూడా ఏదో చిన్న పబ్లికేషన్ కూడా ఇవ్వాలి. అవినాష్ రెడ్డి కూడా అక్యూజ్ నెంబర్ 8 ఈ మర్డర్ కేసులో ఛార్జ్షీట్ కూడా వేశారు సిబిఐ అని రాయాలి అఫిడవిట్ ప్రకారం. ఆ రాసిన దాని గురించి మాట్లాడకూడదని చెప్పి మరి ఎలా అంటారో నాకు తెలియదు. సభల్లో పబ్లిక్ సభల్లోనే మాట్లాడకూడదా, లేదు అసలు కోర్టు తేల్చేదాకా అసలు అవినాష్ రెడ్డి గారి గురించి కానీ వివేకానంద రెడ్డి గారు అనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యారని కానీ మాట్లాడకూడదా? ఏం మరి ఇది నాకు కొత్తగా ఉంది. డెఫినెట్గా హైకోర్టుకి వెళ్తారు. ఎవరి మీద అయితే ఆర్డర్ వచ్చిందో, సపోజ్ ట్రిపుల్ మాట్లాడకూడదని ఇచ్చుంటే నేను ఈ పాటికి హైకోర్టులో వేసి ఉండేవాడిని. ఎందుకు మాట్లాడకూడదు? అందరి గురించి సాక్షి రాస్తాడు, వాళ్ళు చేసిన పని గురించి ఎవడో మాట్లాడకూడదంటే. అప్పుడు కూడా హత్య చేసినప్పుడు కూడా, అంటే హత్య జరిగినప్పుడు, చేసినప్పుడు అంటే బాగోదు, హత్య జరిగినప్పుడు కూడా ఎవరో కూడా ఈ హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి ముందు చూపుతో అప్పుడు హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. ఎందుకు తెచ్చారు అన్నది తర్వాత అర్థం, అప్పుడు అర్థం కాల. సో నాకు తెలిసి ఆ కడప కోర్టు ఆర్డరు హైకోర్టుకి వెళ్తే చెల్లదనే అనుకుంటున్నాను. బట్ ఆ వెళ్ళేదాకా ఏ నాయకులు అయితే మాట్లాడకూడదన్నారో ఆ నాయకులు మరి కాస్త సమయం మనం పాటిస్తారేమో, పాటించవలసి రావచ్చు. బట్ కోర్టుకి వెళ్తే డెఫినెట్గా నా ఉద్దేశంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరచుందో దాని గురించి అంతవరకే మాట్లాడుకోవటంలో తప్పుందని నేనైతే అనుకోను. బట్ ఏమో ఆ కోర్టుకి, ఆ తీర్పుకి హైకోర్టు భాష్యం ఏం చెప్తుందో చూడాలి. మరి ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు దస్తగిరి వేసింది తీర్పు మరి చాలా ఆలస్యం అవుతుంది. మరి చాలా అంత మీమాంస అందులో ఏముందో నాకు తెలియదు. జనరల్గా బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమంటే ఎస్ఆర్నో వారంలో రొటీన్లో చెప్పేస్తారు. మరి ఇది ఆల్మోస్ట్ 3 వారాలు దాటింది. మరి చెప్తారో చెప్పరో, మరి ఆ మీమాంస తీరుతుందో తీరదో. 24వ తారీఖు సుప్రీంకోర్టులో కూడా అదే మ్యాటరు. సునీత అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమన్నది ఢిల్లీలో వస్తుంది సుప్రీంకోర్టులో. అక్కడ సిబిఐ హైకోర్టులో చెప్పిన దాని ప్రకారం, అంటే ఈ దస్తగిరి బెయిల్ రద్దు వేసిన దాంట్లో హైదరాబాద్లో సిబిఐ ఏం చెప్పిందంటే అక్కడ మేము ఈ బెయిల్ రద్దు చేయాలి, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి అని మేము అక్కడ వేశాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జడ్జి గారు మీరు ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలంటున్నారు, మరి ముందే మీరు ఎందుకు ప్రపోజల్ మూవ్ చేయలేదని చెప్పి తీవ్రంగా ప్రశ్నించారు. ఆ తీవ్రమైన ప్రశ్నకు సమాధానంగా మేము సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేశాం, సో అంచేత మీ దగ్గరికి రాలేదు. మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎవడో హైకోర్టుకి వెళ్ళదు కదా,
వెళ్ళటానికి లేదు. అనుకోకుండా దస్తగిరి వేసిన పిటిషన్ ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం మరి సుప్రీంకోర్టు మరి అదే ప్రకారం సెలవుల తర్వాత వాయిదా పడుతుందా, ఆ రోజు ఏమన్నా డెసిషన్ తీసుకుంటారా అనేది. లేదు హైకోర్టు డెసిషన్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి అంటారా. ఎందుకంటే మే 17 వరకు సుప్రీంకోర్టుకి అంటే ఆల్మోస్ట్ ఇంకో నెల వరకు సెలవులు లేవు. సో కాబట్టి హైకోర్టు సెలవులు బహుశా మే 1st వీక్ నుంచి ఉండొచ్చు. ఆ లోపే ఆ తీర్పు రావచ్చు, రాకపోనవచ్చు. బట్ చూద్దాం. ఇదంతా ఈజీగా గోపాలరావు చెప్పినట్టు ఇదంతా అర్రే బుర్రీగా తేరే వ్యవహారం కాదు. టైం తీసుకుంటుంది, ఎందుకంటే బలవంతులు ఉన్నారు ఓ పక్క. సో కాబట్టి ఇట్ మే టేక్ సమ్ టైం. ఇంకా ఏమన్నా సీరియస్ ప్రశ్నలు కానీ శిల్పి ప్రశ్నలు కానీ 21వ తారీఖు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రుల ఆ మీటింగ్ భీమవరంలో సూపర్ సక్సెస్ చేయాలి, ఓటేయాలి, ఈ ప్రభుత్వం పోవాలి అనుకుంటున్న ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆ సభలో పాల్గొనాలని చెప్పి మై అప్పీల్ టు ఓన్లీ భీమవరం ప్రజలు. ఎందుకంటే ఎక్కడి నుంచో బస్సులు వేసుకుని తీసుకురావాల్సిన అవసరం కళ్యాణ్ గారి మీటింగ్లు కానీ బాబు గారి మీటింగ్లు కానీ అవసరం లేదు. సో బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనుకున్న వాళ్ళందరూ దయచేసి రావాలని, అలాగే 22వ తారీఖు ఉదయం నామినేషన్కి ఇక్కడి నుంచి అరౌండ్ 11 o'clock మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతాను. కాబట్టి నా వెల్ విషర్స్ జగన్మోహన్ రెడ్డి అనే దారిద్ర్యాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనుకుంటున్న మిత్రులందరూ కూడా నన్ను వచ్చి ఆ రోజు ఆశీర్వదించాలని, మీ మీడియా మిత్రుల్ని, మీ పార్టీలు, మీ అఫిలియేషన్లు మీకు ఎలా ఉన్నా ఎమ్మెల్యేగా నన్ను పూర్తిగా సపోర్ట్ చేయాలని మీడియాని అందరినీ ఎంటైర్ యాంటీ జగన్ టీమ్ అంటే 60% ఎవరైతే మీరు పోవాలరా బాబు అనుకుంటున్నారో వాళ్ళు నన్ను డైరెక్ట్గా రాలేకపోయినా మీ ఊర్లో మీ ఇళ్లలోంచి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. అధికారంలో ఉండి ఇచ్చి అంత ఇవ్వవలసినంత అవసరం లేదు. కూటమి వాళ్ళందరికీ ఇతను ఎంత దుర్మార్గుడో తెలుసు. బట్ కూటమి నాయకులకి తెలుసో తెలియదో కానీ ప్రజలకు అంతకన్నా ఇంకా బాగా తెలుసు. కాబట్టి ప్రజలకి ఎవరో చెప్పాల్సిన పని లేదు, కూటమి నాయకులు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. అసలు నిజంగా అవకాశం ఇస్తే కూటమి నాయకులకే ప్రజలు అత్యద్భుతంగా సలహాలు చెప్తారు. ఇందాక నాకు ఒక లారీ డ్రైవర్ ఎవరో సమ రెడ్డి లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి లారీ డ్రైవర్ కాబట్టి చనువుగా ఏకవచనంలోనే మాట్లాడి, స్టైల్ అలా ఉంటుంది, రాయలసీమ ప్రాంతం అయి ఉండొచ్చు. ఆ రాజు గారు నువ్వు ఈసారి ఏం చెప్పాలంటే, రాజు ట్యాక్సీలు వేసేస్తున్నాడు కదా, ఏడబడతాడా చెత్త పన్ను అన్నదని, ఇలాగే వదిలేస్తే మళ్ళీ వస్తే ఆ సంసారం పన్ను వేస్తాడని చెప్పాయా రాజు అన్నాడు. మనం చెప్పలేం కదా, అతను అన్నాడని నేను చెప్పగలను తప్ప ఎవరో లారీ డ్రైవరు ఇలాగా నేను మీ ఊరేగింపు వస్తా ఉంటే జనవరిలో ఒక దగ్గర నేను లారీలో చూసా, మరీ మాసిపోయిన బట్టలతో ఉన్నా, లేదంటే నువ్వు అంటే చాలా ఇష్టమయ్యా నాకు, వచ్చి నేను కౌలించుకుందాం అనుకున్నా, మరీ మాసిన బట్టలో ఉన్నాను, అందుకని నేనే బాగుంటుందని రాలేదురా అన్నాడు. అని ఇలా సంసారం పన్ను వేస్తారని చెప్తే అది జనాలకు బాగా అర్థం అవుతుంది. ఇన్ని పనులు వేసినవాడు ఆ పన్ను మోటుకు ఎందుకేడు అని చెప్పి
ఇండైరెక్ట్ ఏదో ఫ్యామిలీ ట్యాక్స్ అంటున్నాడు మరి. రకరకాల ఆలోచనలు వస్తాయి. సో ఒకసారి ఖజానా ఆల్రెడీ ఖాళీ అయిపోయింది కాబట్టి ఏమో, బట్ ఇది నా మాట కాదు, ఒక లారీ డ్రైవర్ గారు, ఒక సామాన్యుల మాట. ఇలా ఎంతో మంది ఐడియాలు చెప్తారు. అంటే అన్నీ ఫాలో అయిపోవాలి కాదు, కానీ కూటమి నాయకులు కూడా కామన్ మ్యాన్ తోటి ఇంటరాక్ట్ అయితే, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోగలిగితే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నేను ఎక్కువ కామన్ మ్యాన్తోనే నా కనెక్ట్ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా చాలా మంది అడుగుతారు, రవిగారు నేనే మాట్లాడతానండి, పిఏ రవి గారికి అంటారు అనమాట. ఎందుకంటే అందరికీ ఎంపీపీకి కూడా పిఏ ఎత్తా అంట. మరి నేను ఎంపీ అయినప్పటికీ కూడా నా ఫోన్ ఎప్పుడు నేనే ఎత్తా. మీరు చాలా మంది మాట్లాడుతుంటారు, ఎప్పుడు నేనే ఎత్తా. ఇలాగా ఎలాంటి ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఎలాంటప్పుడు తప్ప ఫోన్ ఎప్పుడు ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. చాలా మంది నమ్మరు, నేనే ఫోన్ ఎత్తానంటే చాలా మంది నమ్మరు. నా వాయిస్ అలవాటు అయిన వాళ్ళు అయితే పర్వాలా, చాలా మంది నమ్మరు. బట్ కామన్ మ్యాన్తో నా ఇంటరాక్షన్ చాలా ఎక్కువ కాబట్టి నేను ఇన్ని వేల రచ్చబండ్లో నిర్వహించగలిగా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రజల దగ్గర నుంచి, ప్రజలు మేలు కోరే ప్రభుత్వ అఫీషియల్స్ దగ్గర నుంచే నాకు వచ్చే ఇన్పుట్. అందుకని నేను అంత స్పష్టంగా చెప్పగలిగా. సో ఎల్లుండి నుంచి మళ్ళీ క్యాంపెయిన్ మొదలైతే, ఏం మొదలెట్టినా ఏదో టైంలో మన దుకాణం మనం పెట్టేద్దాం ఒక అరగంట. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి. మధ్యలో 1-2 రోజులు మిస్ అయితే జనం కూడా ఫోన్ చేసి నన్ను తెలుపుతున్నారు, నీ ఎలక్షన్లో చూసుకుంటే సరిపోతా, కష్టపడి ఎవరాడు కదలని కూడా అడుగుతున్నారు. సో కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోయేదాకా దీన్ని కొనసాగిద్దాం. ఐపీఎల్ మ్యాచ్ మిస్